కేసీఆర్ అసెంబ్లీకి రప్పిస్తున్న సీఎం విమర్శలు పెరగడంతో అసెంబ్లీకి హాజరు కావాలని కేసీఆర్ యోచన. ఈ నెల 29న హాజరయ్యే అవకాశం. 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ తర్వాత సభలు నిర్వహించాలని నిర్ణయం. అబ్బా, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు జరగబోతుంది. మరి కేసీఆర్ గారు వస్తున్నామని చెప్తుంది, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకైతే ఏదో ఒకటి అసలు ఏమీ అపోజ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలకి ఇది కొంత ఊరటనిచ్చే అంశం. కేసీఆర్ వస్తుండు, ఏదో ఒకటి మాట్లాడుతుండు అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడతాడని వాళ్ళంటూ కొంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఏదో సరే చూద్దాం. దీనిలో ఈ నెల 29న హాజరయ్యే అవకాశం. 3 జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. అసెంబ్లీ తర్వాత సభలు నిర్వహించాలని నిర్ణయం. దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు కేసీఆర్కు సవాళ్లు విసరడం. మరి ప్రజల్లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతుండటంతో ఈ నెల 29న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేడని సీఎం రేవంత్ ప్రకటించిన మరునాడే తెలంగాణ భవనంలో మీటింగ్కు వస్తానని ప్రకటించారు కేసీఆర్. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గ సభలో రేవంత్ సవాళ్లు. కేసీఆర్ ప్రెస్ మీట్పై సీఎం సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నేతలతో కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ మరోమారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశం నిర్ణయించారు. ఆల్మోస్ట్ కొంత రావటం అయితే లేటు కావచ్చు, కానీ రావటం మాత్రం పక్కా అన్నట్టుగా మరి కేసీఆర్ గారు అన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మరి ఇన్నాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే బీజేపీ పార్టీ నుంచో ఈ మెజారిటీగా ఎందుకు అసెంబ్లీకి రావట్లేదనే వాదనలు వినబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ముఖ్యంగా డైరెక్ట్ సీఎంఏ నువ్వు ముందు రావయ్యా, నువ్వు అసలు ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి నువ్వు అసెంబ్లీకి రావడం లేదన్నా కొన్నాళ్ళు ఆయన స్తబ్దతగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరిలో కూడా సోషల్ మీడియా పెరిగిపోయింది. అసలు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజల కోసం చేసేది ఎవరు, మరి ఫోటోల కోసం చేసేది ఎవరు, ఫోజులు ఇవ్వడానికి చేసేది ఎవరు, ఏదో మాట్లాడటానికి మాట్లాడేది ఎవరు, నిజంగా ప్రజల కోసం తన వాడిని వేడిని వినిపించగలిగేది ఎవరు, ఇవన్నీ కూడా మరి డైరెక్ట్గా ప్రజలు అడుగుతున్నారు. ఇంకొక మాట కేసీఆర్కి చెప్పాలంటే ఒక్కొక్కసారి విపరీతమైన పాండిత్యం, విపరీతమైన ఎక్కువ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉండటం కూడా ఒక రకంగా చాలా మైనస్ అవుతుంది అనడానికి ఉదాహరణ కేసీఆర్ అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరో ఒక నార్మల్ పర్సన్ ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎవడు పట్టించుకోడు, కానీ తాను తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అయితే ఒక్కటి తెలంగాణ రావడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా కేసీఆర్ ఉన్నారు, దానిలో నో డౌట్. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఎవరైనా గౌరవించాలి, కానీ ఆయనే తెలంగాణ తెచ్చింది అయితే కాదు కదా. ఎందుకంటే ఎంతోమంది ఆత్మ బలిదానాల ద్వారా